ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ కావచ్చు, 10th అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై సింథసిస్? సింథసిస్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ఐడియాస్, దాని సింథసిస్ అని అంటారు. ఇక అకార్డింగ్ టు ది సర్టెన్ కాంబినేషన్ ఆఫ్ ప్రేజ్ అవ్వచ్చు. కంగారు పడద్దు, నేను చెప్పిన ప్రేజ్ క్లాజ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వదు, నీట్ వివరిస్తాను. లాస్ట్ వరకు చూస్తే మీకు దాని క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో గ్రామర్ వీడియోస్ అన్ని నేను పెట్టాను. ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా సాయి చిట్ట గ్రామర్ టాపిక్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిదీ కూడా. సో చూడండి, ఆఫ్టర్ సర్టెన్ కాంబినేషన్ ఆఫ్ ప్రేజెస్ ఒక కాంబినేషన్, ప్రేజెస్ అండ్ క్లాజెస్ ఒక కాంబినేషన్, లేదా సెంటెన్స్ ఒక కాంబినేషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెఫినేషన్ అంతా పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేజ్ క్లాజ్ అనగానే చాలా మంది తెల్లమొహాలు చూస్తారు. చాలా మంది, కొంతమందికి గ్రామర్ వాళ్ళకి అర్థమవుతుంది, నాన్ గ్రామర్ వాళ్ళు కొంచెం టఫ్. ప్రేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సమ్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంట, వర్డ్స్ ఉంటాయంట, కానీ మీనింగ్ అంతా అంత పర్ఫెక్ట్ గా ఇవ్వదంట, కొద్దిగా మాత్రం ఇస్తుందంట, కంప్లీట్ మీనింగ్ ఇవ్వదంట. ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అది ఉంటేనే కదా పర్ఫెక్ట్ సెంటెన్స్. ఇందులో ఈ యొక్క ఫ్రేజ్లు అంట సబ్జెక్ట్ వెర్బ్ అంటే అసలు ఉండదంట, ఆబ్జెక్ట్ మాత్రం ఉంటదంట. ఓకేనా? సో సబ్జెక్ట్ వెర్బ్ అనేది అసలు ఉండదంట. ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్ ద ఈవినింగ్. ఇందులో ఎక్కడైనా మనకి, మీరే చెప్పండి, ఇందులో ఎక్కడైనా మనకి సబ్జెక్టు వెర్బ్ ఉందా? లేదు. అందుకే కానీ మీనింగ్ ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, ఆన్ అకౌంట్ ఆఫ్ ఆన్ సందర్భంలో, ఇన్ ద ఈవినింగ్ ఈ రాత్రి, ఈ సాయంత్రం, ఇలా ఉంది. ఈ పాయింట్ అర్థమైందా? అంటే సబ్జెక్ట్ వెర్బ్ లేదు కానీ మీనింగ్ ఇచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, కానీ కంప్లీట్ సెన్స్ అవ్వదు, అంటే మీనింగ్ కంప్లీట్ ఇవ్వదు. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే ఏదో ఇంకా మీనింగ్ ఉంది పక్కన, కంప్లీట్ మీనింగ్ ఇవ్వలే, సబ్జెక్ట్ వెర్బ్ లేదు కాబట్టి. ఇది ఫ్రేజ్. మరి ఇప్పుడు క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇదేంటి? విచ్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ కంటైనింగ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. దేర్ ఆర్ 2 టైప్స్. క్లాజ్ అంట సబ్జెక్ట్ ఉంటదంట, ప్రెడికేట్ ఉంటదంట. ప్రెడికేట్ మీన్స్ సబ్జెక్ట్ తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అంతా ప్రెడికేట్ గా మనం భావించాలి. సో సబ్జెక్ట్ ఉంటదంట, ప్రెడికేట్ ఉంటదంట క్లాజ్ లో. ప్రేజ్ లో సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదు. అది ఫ్రేజ్. ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్ ద ఈవినింగ్. కానీ క్లాజ్ లో అది గ్రూప్ ఆఫ్ వర్డ్సే. అందులో మనకి జాగ్రత్త గమనించండి, అది ఒక సెంటెన్స్ ఫార్మ్ చేస్తుంది. అందులో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తాను చూడండి. క్లాజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అదొక సెంటెన్స్, దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈస్ మెయిన్ క్లాజ్. వన్ ఈస్ వాట్? మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అనేది ఉంటుంది, అండ్ ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ సెన్స్. కంప్లీట్ సెన్స్ వస్తుంది. ప్రేజ్ చూస్తే మనకు కంప్లీట్ సెన్స్ అవ్వలే, కానీ మెయిన్ క్లాజ్ లో కంప్లీట్ సెన్స్ వస్తుంది. ఎగ్జాంపుల్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. హీ ఈస్ ఎ సబ్జెక్ట్, ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఈస్ ఎ ప్రెడికేట్. చూసారా? సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది, కంప్లీట్ సెన్స్ ఇచ్చింది. ఈ సెంటెన్స్ ఎవరి మీద ఆధారపడలేదు కదా, ఎవరి మీద ఆధారపడలే. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, కంప్లీట్ గా సెన్స్ ఇస్తుంది. ఆడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాడు, కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. క్లియర్? హోప్ యూ అండర్స్టాండ్. మరి ఇప్పుడు సబార్డినేట్, రెండో టైప్ సబార్డినేట్ క్లాస్ చూద్దాం. దిస్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. దీనికి సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, బట్ ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ సెన్స్. ఇది సబార్డినేట్ క్లాస్ కూడా మన ఫ్రేజ్ లాగా కంప్లీట్ సెన్స్ ఇవ్వదంట. అంటే ఏంటి సబార్డినేట్ క్లాజ్ అంటే? వేరే సెంటెన్స్ మీద ఆధారపడ్డాం, కంప్లీట్ సెన్స్. తో హీ వర్క్డ్ హార్డ్. అతను కష్టపడి పనిచేసినప్పటికీ అని వచ్చింది. అంటే తో అంటే ఏంటి? అయినప్పటికీ, అంటే కష్టపడి పనిచేసినప్పటికీ అంటే అక్కడ ఆగిపోయింది. అంటే ఇంకా ఏదో ఉంది, సంథింగ్, ఫలితం రాలేదు, రిజల్ట్ రాలేదు, ఇంకేదో సంథింగ్ ఉంటుంది సెంటెన్స్. అంటే ఏంటి? ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడి ఉండిపోయింది సెంటెన్స్. అదే సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? వేరే సెంటెన్స్ మీద ఆధారపడిపోయి ఉంటది. తో ఈ వర్క్ డాడ్ అంటే తో ఏంటి? అతను వర్క్ చేసినప్పటికీ, అతను కష్టపడి పని చేసినప్పటికీ, అంటే ఇంకా ఏంటి? ఇంకా సెంటెన్స్ ఉంది కదా, రిజల్ట్ రాలేదు, ఎవరు ఏమన్నారు, సంథింగ్ అయితే రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా. అంటే ఇంకా ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అయింది, అందుకే ఇక్కడ ఇలా మార్క్స్ ఇచ్చాడు. అంటే ఇంకొక సెంటెన్స్ ఉంటుంది, అంటే కంప్లీట్ సెన్స్ అవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాజ్. క్లియర్? ఒకసారి చూడమ్మా, క్లాజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో ఇందులో ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ విచ్ కంటైన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. క్లాజ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, కంప్లీట్ సెన్స్ ఉంటుంది. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వలేని క్లాజ్ ఇది. అంటే ఇండిపెండెంట్ క్లాజ్.
ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. సబార్డినేట్ క్లాజ్ అంటే దీంట్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. బట్ ఇది దీంట్లో మెయిన్ క్లాజ్ లో కంప్లీట్ సెన్స్ అవ్వదు. ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ సెన్స్. డిపెండెంట్ క్లాజ్ వేరే దాని మీద, సబార్డినేట్ అంటే డిపెండెంట్, వేరే క్లాజ్ డిపెండ్ అవుతుంది. అందుకే ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. సో మరి ఇంకా అయినా ఇంకొక సెంటెన్స్ డిపెండ్ అయి ఉంది. తో హీ వర్క్డ్ హార్డ్, అతను కష్టపడి పనిచేసినప్పటికీ ఇలా డాష్ ఇచ్చాడు అంటే ఇంకొక సెంటెన్స్ ఏదో ఉంది, డిపెండ్ అయి ఉంది. అది hope you understand, clear ma? So phrase అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which make some sense but not complete sense. phrase అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కంప్లీట్ సెన్స్ అవ్వదు. ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ ఉండదు, వెర్బ్ ఉండదు, అంటే కంప్లీట్ సెన్స్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఇన్ స్పైట్ ఆఫ్, ఇందులో సబ్జెక్ట్ ఉందా, వెర్బ్ ఉందా, కంప్లీట్ సెన్స్ అవ్వాలి. ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్ ద ఈవినింగ్, అలా. సెంటెన్స్ అంట సింపుల్ లో గానీ, కాంపౌండ్ సెంటెన్స్ లో గానీ, కాంప్లెక్స్ సెంటెన్స్ లో గానీ క్లాసిఫైడ్ అయితే దాన్నే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. క్లియర్? రీమార్క్ ఏంటంటే సమ్ సెంటెన్సెస్ కెన్ బి ఫార్మ్డ్ బై కంబైనింగ్ మెయిన్ అండ్ సబార్డినేట్ క్లాజ్. ఇప్పటి వరకు మనం మెయిన్ క్లాజ్ చూసాం, ఇప్పటి వరకు మనం ఒక ఎగ్జాంపుల్ ఒక సబార్డినేట్ క్లాజ్, కానీ కొన్ని సెంటెన్స్ అంట సబార్డినేట్ క్లాజ్ ప్లస్ మెయిన్ క్లాజ్ రెండు కలిపి వస్తాయంట. ఎగ్జాంపుల్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇప్పుడు సపోజ్ ఈ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అంటే యాక్చువల్ సెంటెన్స్ ఎండ్ అయిపోయింది, సెంటెన్స్ అంతా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అయిపోయింది. తో హీ వర్క్డ్ హార్డ్ చూసారు ఇందాక, ఈ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ మెయిన్ క్లాజ్, ఈ ఎగ్జాంపుల్స్ రెండు కలిపి వచ్చింది కూడా. ఈ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ తో హీ వర్క్డ్ హార్డ్. ఇక్కడ ఇది మెయిన్ క్లాజ్, ఇది సబార్డినేట్ క్లాజ్. ఇంకా చూసావరా? ఇప్పుడు ఈ యొక్క సబార్డినేట్ క్లాజ్ తీసుకోకపోయినా సెంటెన్స్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ అయిపోయింది. హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్, కానీ ఇది క్లోజ్ చేసి ఇది చదవండి తో హీ వర్క్డ్ హార్డ్ అవలే, ఖచ్చితంగా ఏదో సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వాలి. అదే సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి? కంపల్సరీ ఇంకో సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వాలి, ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అయితేనే అది సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఏ సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వదు. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? చూసారా? మెయిన్ క్లోజ్ చేయండి, సబార్డినేట్ క్లాజ్ క్లోజ్ చేసేయండి. ఏదో సెంటెన్స్ మీద డిపెండ్ అయిందా? అవలే. క్లియర్? అదే ఇప్పుడు మెయిన్ క్లాస్ క్లోజ్ చేయండి, సబార్డినేట్ క్లాస్ చూడండి. పోయి వర్క్ హార్డ్ ఖచ్చితంగా మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. సో కానీ మెయిన్ క్లాజ్ మాత్రం దేని మీద డిపెండ్ అవ్వదు. ఐ నో దట్ ఈస్ గాన్, ఇక్కడ చూడండి, ఐ నో మెయిన్ క్లాజ్, నాకు తెలుసు అంతే. మెయిన్ క్లాజ్ నాకు తెలుసు అంతే, అక్కడతో మెయిన్ క్లాజ్ దేని మీద డిపెండ్ అవ్వలే. దట్ హీస్ గాన్, నాకు తెలుసు మెయిన్ క్లాజ్. రెడ్ ఉంది మెయిన్ క్లాజ్, బ్లాక్ తో సబార్డినేట్ క్లాజ్ అమ్మా. ఇప్పుడు చూడండి, దట్ హీస్ గాన్, అతను వెళ్ళిపోయాడని. అంటే ఏంటి? దట్ ఈస్ గాన్ అంటే తెలియని మీనింగ్ ఏంటి? అతను వెళ్ళిపోయాడని, వెళ్ళిపోయాడు కాదు, వెళ్ళిపోయాడని. దట్ ఈస్ గాన్ అంటే ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, వెళ్ళిపోయాడు అంటే అసలు సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్ ఏంటి? ఇంకొక సెంటెన్స్ ఏదో వస్తే గానీ ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్, బ్యూటిఫుల్ మీనింగ్ అనేది ఇవ్వదు. అంటే ఇంకొక సెంటెన్స్ మీద కంపల్సరీ డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు డిపెండ్ అవ్వాలంటే మనకి ఏంటి ముఖ్యం? ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం అనుకోండి, మెయిన్ క్లాజ్ ఐ నో, నాకు తెలుసు అతను వెళ్ళిపోయాడని. ఇప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ అయింది. అంటే ఏంటి? మెయిన్ క్లాజ్ కి సబార్డినేట్ క్లాజ్ లేకపోయినా మెయిన్ క్లాజ్ బ్యూటిఫుల్ గా సెంటెన్స్ ఫ్రేమ్ అయిపోద్ది. కానీ సబార్డినేట్ క్లాజ్ మాత్రం మెయిన్ క్లాజ్ లేకపోతే సబార్డినేట్ క్లాజ్ అనేది సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవ్వదు. అదే మీనింగ్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉంటుంది, బట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ సెన్స్. సో చూడండి ఇక్కడ, ఇఫ్ యూర్ థర్స్టీ, నీకు దాహం వేస్తే నువ్వు నీళ్ళు తాగవచ్చు. యూ కెన్ డ్రింక్ వాటర్. ఇక్కడ చూసారు ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ ఫస్ట్ వస్తుంది, సబార్డినేట్ క్లాజ్ సెకండ్ వస్తుంది కాదమ్మా. చూసారు ఇక్కడ మరి ఫస్ట్ సబార్డినేట్ క్లాజ్ వచ్చింది, సెకండ్ మెయిన్ క్లాజ్ వచ్చింది. ఇలా కూడా వచ్చి మనం సెంటెన్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం తెలుగులో అనుకోవాలి. ఇఫ్ యూర్ థర్స్టీ, ఇఫ్ అంటే ఏంటి? అయితే. నీకు దాహం వేస్తే యూ కెన్ డ్రింక్ వాటర్. ఇందులో మనకి మెయిన్ క్లాజ్ యూ కెన్ డ్రింక్, నువ్వు వాటర్ తాగు, నువ్వు వాటర్ తాగొచ్చు. ఇది ఏ సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వలే, ఇది ఎక్కడ ఏ సెంటెన్స్ మీద ఇది ఎక్కడ డిపెండ్ అవ్వలే. యూ కెన్ డ్రింక్ వాటర్ మెయిన్ క్లాజ్ అయిపోయింది. కానీ ఇది చూడండి క్లోజ్ చేసి సబార్డినేట్ క్లాజ్ కదా, ఇఫ్ యూర్ థర్స్టీ, నీకు దాహం వేస్తే అంటే అర్థం ఏంటి? నీకు దాహం వేస్తే అంటే ఇంకా నీకు దాహం వేస్తే ఇలా తాగు, అది తాగు, నీళ్ళు తాగు, డ్రింక్ తాగు, నేను చెప్తూ ఉంటాం కదా. అది ఖచ్చితంగా ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యింది కదా ఇక్కడ సబార్డినేట్ క్లాజ్, అలా అనమాట. క్లియర్? అర్థమైందమ్మా? ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. ఏం లేదమ్మా, ప్రేజ్ అంటే జస్ట్ మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ సబ్జెక్ట్ వర్బ్ ఉండదమ్మా. అందులో ఇన్స్పైట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్ ద ఈవినింగ్. క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. కానీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ మెయిన్ క్లాజ్, వన్ ఈస్ సబార్డినేట్ క్లాజ్ తల్లి. సో మెయిన్ క్లాజ్ అంటే ఏం తెలుసా? అందులో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, కంప్లీట్ సెన్స్ ఇచ్చేస్తుంది. కంప్లీట్ సెన్స్ అనేది ఇచ్చేస్తుంది. ఈ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. దేని మీద డిపెండ్ అవ్వాలి అంటే కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. కానీ సబార్డినేట్ క్లాజ్ కూడా రెండో రకమైన సబార్డినేట్ క్లాజ్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, కానీ అంట డస్ నాట్ గివ్ కంప్లీట్ సెన్స్ ఇవ్వదంట. ఎందుకంటే సబార్డినేట్ క్లాజ్ వచ్చి డిపెండెంట్ క్లాజ్, వేరే సెంటెన్స్ తోడైతేనే
సరైన మీనింగ్ ఇవ్వగలదు. వేరే సెంటెన్స్ ఒక హెల్ప్ లేకపోతే ఇది సరైన మీనింగ్ ఇవ్వలేదు. ఈ వర్క్ హార్డ్, అతను కష్టపడి పని చేసినప్పటికీ అన్నాడు. అంటే ఇంకేంటి, ఇంకా ఉంది ఈ సెంటెన్స్ ఖచ్చితంగా, అంటే కంప్లీట్ సెన్స్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ రెండు కలిపి ఒక సెంటెన్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఈ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్, మెయిన్ క్లాజ్, తో యూ వర్క్డ్ హార్డ్. చూసారా, తో యూ వర్క్డ్ సబార్డినేట్ క్లాజ్, ఈ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ మెయిన్ క్లాజ్. సో ఇక్కడ చూసారా, మెయిన్ క్లాజ్ అంటే ఏ సెంటెన్స్ డిపెండ్ అవ్వదు, కానీ సబార్డినేట్ క్లాజ్ మాత్రం మెయిన్ క్లాజ్ డిపెండ్ అవుతుంది. తో యూ వర్క్డ్, అతను కష్టపడి పనిచేసినప్పటికీ ఈ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. చూసారు, ఇది ఈ యొక్క సెంటెన్స్ ఉండడం వల్ల ఈ సెంటెన్స్ కి మీనింగ్ వచ్చింది, అర్థమవుతుందా? కానీ మెయిన్ క్లాజ్ మాత్రం ఈ సెంటెన్స్ లేకపోయినా మీనింగ్ వచ్చేస్తుంది అలా అనమాట. సో ఆ విధంగా ఉంటది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ లో మెయిన్ క్లాజ్ రాదు, ఒక్కోసారి ఇటు సైడ్ కూడా వస్తుంది, మనం అర్థం చేసుకోవాలి. క్లియర్. సింపుల్ సెంటెన్స్. A sentence with only one clause is called simple sentence. Simple sentence అంటే తెలుసా, సెంటెన్స్ లో వన్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే, వన్ అంటే మెయిన్ క్లాజ్, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. ఒకే ఒక మెయిన్ క్లాజ్ అంటే దాన్ని ఏమంటారు, సింపుల్ సెంటెన్స్. మనకి సింపుల్ సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి ఏంటో తెలియదు కదా, ఇది తెలియడం కోసమే ఇంట్రడక్షన్ అంతా ఇచ్చాను మీకు నేను. ఓకేనా, ఇప్పుడు మీకు క్లాజ్ అంటే ఏంటో తెలిసింది, ఫ్రేజ్ అంటే ఏంటో తెలిసింది, క్లాజ్ అంటే ఏంటో తెలిసింది, క్లాజ్ ఎన్ని రకాలు అంటే తెలిసింది, మెయిన్ క్లాజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలిసింది, సబార్డినేట్ క్లాజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలిసింది. మెయిన్ క్లాజ్ అంటే వేరే సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వదు, సబార్డినేట్ క్లాజ్ అంటే వేరే మెయిన్ క్లాజ్ మీద కంపల్సరీ డిపెండ్ అవుతుంది అనే క్లారిటీ మనకు వచ్చింది. సో ఇప్పుడు ఇలా కూడా ఎగ్జాంపుల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. సో ఈ స్విచ్ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ లో ఏ సెంటెన్స్ విత్ 2 or more మెయిన్ క్లాజెస్. ఇక్కడ ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఇక్కడ రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు మెయిన్ క్లాజెస్, దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. హీ ఈస్ రిచ్ బట్ ఈస్ అన్హ్యాపీ. ఇతను ఇక్కడ ఒక రిచ్, టూ మెయిన్ క్లాజెస్, హీ ఈస్ రిచ్, హీ ఈస్ అన్హ్యాపీ, రెండు మెయిన్ క్లాస్ వచ్చాయి కదా, రెండు మెయిన్ క్లాస్ వచ్చాయి కదా. సో ఇలా 2 మెయిన్ క్లాస్ వస్తే దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్సెస్. ఒకే ఒక మెయిన్ క్లాస్ వస్తే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏం తెలుసమ్మా, ఏ సెంటెన్స్ విత్ ఓన్లీ వన్ మెయిన్ క్లాస్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంటుందంట, అండ్ ఒకటంటే సబార్డినేట్ క్లాస్ ఉంటుందంట, అది కాంప్లెక్స్ సెంటెన్స్. ఏంటి, ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్, రెండు మెయిన్ క్లాసులు ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. ఈస్ రిచ్ బట్ ఈస్ అన్హ్యాపీ, రెండు మెయిన్ క్లాసులు కదా, సో ఇది ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ కదా. కానీ అంట కాంప్లెక్స్ సెంటెన్స్ అంట ఒకటి మెయిన్ క్లాస్ ఉండాలంట, ఇంకోటి అంటే సబార్డినేట్ క్లాస్ ఉండాలంట, అది కాంప్లెక్స్ సెంటెన్స్ అంట. సో సబార్డినేట్ క్లాస్ ఎలా ఉండాలి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరే చూడండి, ఇది మెయిన్ క్లాస్, తో హీ ఈస్ రిచ్, అతను రిచ్ అయినప్పటికీ, అంటే ఇది సబార్డినేట్ క్లాస్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. క్లియర్. సో subordinate clause, main clause. Subordinate clause plus main clause equal to complex sentence. 2 main clauses equal to compound sentence. Only one main clause equal to simple sentence. Clear?